హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు నాగరాజు బయాలజీ. ఈరోజు వీడియోలో మనం చెప్పుకోబోయే టాపిక్ వచ్చేసి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ జువాలజీ ఫిజియాలజీ ఎక్స్పెరిమెంట్స్ ఆల్బుమిన్ టెస్ట్. ఇచ్చినటువంటి శాంపిల్లో ఆల్బుమిన్ అంటే ప్రోటీన్స్ ఉన్నాయని మనం ఐడెంటిఫై చేయాలి. ఆ టెస్ట్ అనేది ఎలా చేయాలి మనం చూసుకుందాం. ప్రజెన్స్ ఆఫ్ ఆల్బుమిన్ ఇన్ ద గివెన్ శాంపిల్. ఇచ్చినటువంటి శాంపిల్ లోపల ఆల్బుమిన్ ఉందని మనం ఐడెంటిఫై చేయాలి. ఆబ్జెక్టివ్ అంటే మన ఎయిమ్ అనేది ఐడెంటిఫై ద ప్రజెన్స్ ఆఫ్ ఆల్బుమిన్ ఇన్ ద గివెన్ శాంపిల్ బై హెల్లర్స్ మెథడ్. హెల్లర్స్ మెథడ్ను ఉపయోగించి ఇచ్చినటువంటి శాంపిల్ లోపల ఆల్బుమిన్ ఉందని ఐడెంటిఫై చేయాలి. ప్రిన్సిపల్, ఏ ప్రిన్సిపల్ మీద మనం ఎక్స్పెరిమెంట్ చేస్తామంటే నైట్రిక్ యాసిడ్ డీనేచర్ ఆల్బుమిన్ ఫార్మింగ్ ఏ వైట్ కోగలం. ఇదేం చేస్తుందంట, నైట్రిక్ యాసిడ్ అనేది ఆల్బుమిన్ని డీనేచర్ చేసి వైట్ రింగ్ ఫామ్ అయితే చేస్తూ ఉంటుంది. నైట్రిక్ యాసిడ్ అనేది ఆల్బుమిన్ని డీనేచర్ చేసి వైట్ రింగ్ అనేది ఫామ్ అయ్యేటట్టుగా చేస్తుంది. ఆపరేటర్స్ టెస్ట్ ట్యూబ్స్ కావాలి. ఇలాగా టెస్ట్ ట్యూబ్ హోల్డర్స్, డ్రాపర్స్. టెస్ట్ ట్యూబ్స్ తీసుకోవాలి, అలాగే టెస్ట్ ట్యూబ్ హోల్డర్స్, డ్రాపర్స్. ఇవన్నీ కూడా మనకు కావాల్సినటువంటి ఆపరేటర్స్. నెక్స్ట్ కెమికల్స్, కాన్సన్ట్రేటెడ్ HNO3 అంటే నైట్రిక్ యాసిడ్. మనకు కావాల్సిన కెమికల్స్ వచ్చేసి కాన్సన్ట్రేటెడ్ HNO3. ప్రొసీజర్ అనేది టేక్ 2 ml ఆఫ్ సొల్యూషన్ ఫ్రమ్ ఈచ్ ఆఫ్ ద గివెన్ శాంపిల్ ABCD in a 4 different test tubes labeled ABCD. Incline each test tube on 4A 2 ml of HNO3 by dropper carelessly down the side of such way the acid sink to the bottom of the tube and 2 layers are formed always present in the given sample. మనకి ఎలా ఉంటుందంటే 4 శాంపిల్స్ ఇస్తారు. ఎగ్జామ్ హాల్లో 4 శాంపిల్స్ ఇస్తారు. ఈ 4 శాంపిల్స్లో కూడా ఎందులోనో ఒక దాంట్లో ఆల్బుమిన్ ఉంది. మనం టెస్ట్ చేయాలి. ఏ టెస్ట్ ద్వారాగా మనం ఐడెంటిఫై చేయొచ్చు అంటే కాన్సన్ట్రేటెడ్ HNO3 నైట్రిక్ యాసిడ్ని యూజ్ చేసి మనం టెస్ట్లో మనం ఐడెంటిఫై చేయాలి. మొట్టమొదట శాంపిల్ని టెస్ట్ ట్యూబ్ 4 టెస్ట్ ట్యూబ్లోకి, ఏ శాంపిల్ని ఏ టెస్ట్ ట్యూబ్లోకి, బి శాంపిల్ని బి టెస్ట్ ట్యూబ్లోకి, సి శాంపిల్ని టీ టెస్ట్ ట్యూబ్లోకి, డి శాంపిల్ని డి టెస్ట్ ట్యూబ్లోకి 2 mlకి తీసుకున్నాం. శాంపిల్ని 2 ml శాంపిల్ తీసుకున్నాం. ఇప్పుడు ఏం చేయాలంటే కాన్సన్ట్రేటెడ్ HNO3ని 2 ml యాడ్ చేయాలి. ఈ శాంపిల్కి కాన్సన్ట్రేటెడ్ HNO3ని 2 ml. ఎలాగా టెస్ట్ ఇలా స్ట్రైట్గా ఉంచి కాకుండా కొంచెం వాలుగా ఇలా సైడ్ టెస్ట్ ట్యూబ్ను ఉంచి HNO3ని డ్రాపర్ ద్వారాగా ఈ టెస్ట్ ట్యూబ్ యొక్క అంచు ద్వారాగా ఇలా చివరికి వస్తే పోయాలి. ఇలా అంచు ద్వారాగా కొంచెం వాలుగా ఉంచడం ద్వారా HNO3 అనేది లాస్ట్ వరకు వచ్చి పోయటం ద్వారాగా రెండింటి మధ్య ఒక రింగ్ ఫామ్ అవుతుందంట. శాంపిల్కి HNO3ని యాడ్ చేయడం ద్వారాగా శాంపిల్కి అలాగే HNO3కి మధ్యలో ఒక రింగ్ ఫామ్ అవుతుందంట, వైట్ రింగ్ అనేది. ఇలా వైట్ రింగ్ అనేది ఫామ్ అయితే ఆ శాంపిల్ లోపల ఆల్బుమిన్ అంటే ప్రోటీన్స్ అనేవి ప్రజెంట్ అయినట్టు. ఇక్కడ చూసుకుందాం. రిజల్ట్ ఫార్మేషన్ ఆఫ్ వైట్ రింగ్ కన్ఫర్మ్ ద ప్రజెన్స్ ఆఫ్ ఆల్బుమిన్ ఇన్ ద గివెన్ శాంపిల్. ఏ శాంపిల్ దగ్గర అయితే ఆల్బుమిన్ ఉంటుందో అక్కడ వైట్ రింగ్ ఫామ్ అవుతుంది. మనం చూసుకుందాం. ఏ శాంపిల్లో మన HNO3 కలిపిన ఎటువంటి రింగ్ అనేది ఫామ్ అవ్వలేదు. నాట్ అబ్జర్వ్డ్, ఆబ్సెంట్, ప్రోటీన్స్ అనేవి ఆబ్సెంట్. బి, ఇక్కడ కూడా ఎటువంటి రింగ్ అనేది ఫామ్ అవ్వలేదు, ఇక్కడ కూడా ఆబ్సెంట్ ఆఫ్ ఆల్బుమిన్. సి దగ్గర వైట్ రింగ్ అనేది అబ్జర్వ్ చేస్తుంది. సి శాంపిల్కి కాన్సన్ట్రేటెడ్ HNO3ని యాడ్ చేయటం వల్ల ఈ రెండింటి మధ్య HNO3కి అలాగే శాంపిల్కి మధ్య వైట్ రింగ్ అనేది ఫామ్ అయింది. ఇలా వైట్ రింగ్ ఫామ్ అయింది కాబట్టి ఆల్బుమిన్ ప్రజెంట్ అంటే సి శాంపిల్ లోపల ఆల్బుమిన్ అనేది ప్రజెంట్. డి శాంపిల్ లోపల కూడా ఎటువంటి రింగ్ అనేది ఫామ్ అవ్వలేదు కాబట్టి నో అబ్జర్వ్డ్, ఆబ్సెంట్. ఇలాగ మనం ఎక్స్పెరిమెంట్ చేసుకుంటాం.